ఓకే స్టార్ట్ అవ్వండి. స్టార్ట్ అవ్వండి. ఇది భలేగా ఉంటుంది. ఇది ఇటు సైడు ఆన్ చేసుకోవడానికి. ఏమైంది? ఏమైంది ఏంటి? గ్లౌజులు సరిపోయినాయి. బండి మార్చుకుందాం. హైవే ఎక్కని. గాయస్, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మరొకసారి జావా వాళ్ళు మాకు స్పాన్సర్ చేసినందుకు, టిఫిన్ స్పాన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇది వచ్చేసి జావా ఖమ్మం మమతా రోడ్లో ఉంటుంది. ఏమైంది? గాయస్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఎక్కడికంటే మనం జావా షోరూమ్ కాడికి వెళ్ళి అక్కడ నుంచి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ బైక్ మాత్రం చాలా బాగుంది. సీట్ కంఫర్ట్ బాగుంది. నాకు నచ్చింది, సీట్ కంఫర్ట్ నచ్చింది. ఎందుకంటే మనం టూరింగ్ వెళ్ళేటప్పుడు మనకు కావాల్సింది సీటే. సీటు బాగాలేకపోతే పెయిన్ వస్తూ ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా బండి కొనుక్కునేటప్పుడు సీట్ ఎట్లా ఉంటుంది, మనం రైడ్ చేసేటప్పుడు మనం ఎన్ని కిలోమీటర్లు పోతాం చూసుకోవాలి. ముందు ఒక 100 పోతామా, రోజుకు ఒక 100 పోతామా, ఒక 50 పోతామో చూసుకోవాలా. సీట్ కంఫర్ట్ ఉండేది చూసుకొని తీసుకోవాలి. మళ్ళీ రైడింగ్ పోయేటప్పుడు మనం రైడింగ్ పోతామంటే రోజుకి ఎట్లేదన్నా ఒక 500 పైనే పోతాము రైడ్కి. ఇంకా ఇంకో రోజుకు ఒక 800-1000 కిలోమీటర్లు వెళ్ళేటోళ్ళు చాలా సీట్ కంఫర్ట్ మెయిన్గా చూసుకోవాల్సింది. సీట్ కంఫర్ట్ వాళ్ళు ఇదైతే మంచిగానే ఉంది. ప్రజెంట్ అయితే మేము 100 కిలోమీటర్స్ వచ్చినాం ఖమ్మం నుంచి. అయితే సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. నాకు పెయిన్ కానీ అట్లాంటిది ఏమి అనిపించలేదు. అంటే మెత్తగా ఉంది, కొంచెం పర్లేదు, చాలా బాగుంది. ఇంకా దీనిలో అయితే ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం ఇక్కడ నుండి. దానికి ఛార్జింగ్ ఉన్నది. నాకు ఫోన్లో అసలు లేదు. దీనికి ఛార్జర్ లేదనుకుంటా. ఏది ఏడుంది? ఉంది. ఛార్జర్ కూడా ఉంది దీనికి. లేదు ఇది కాదు. లేదు రికార్డ్ అవుతుంది. ఓకే ఓకే. ఓకే అడ్వెంచర్ అమ్మా
దీని వ్యూ ఎలా ఉందో, ఇది కంఫర్ట్ బాగుంది. ఇంకా వీడు ఎట్లా వస్తాడు అటు కాకుండా ఇటు కాకుండా. ముందుకు పోయిన తర్వాత ఫోటో తీసుకుందాం, అందుకనే ఆగమన్నా. కొంచెం టోల్ గేట్ వస్తుంది, టోల్ గేట్ దగ్గర ఫోటో తీసుకుందాం. ఏంటిది 135 అట్లనే పోతుంది. నువ్వు ట్యూనింగ్ చేపిలే, ట్యూనింగ్ చేపిలే, హెడ్ క్లీన్ చేపియట్లే, హెడ్ క్లీన్ చేపియట్లే, హెడ్ క్లీన్ చేపియాలా. ఎందుకు పల్లేగా ఏమో తరుణ్ ఓకేపా. హాయ్ హాయ్. ఓకే బ్రో. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎక్కడ దాకా పోతున్నారు? ఖమ్మం నుంచి బ్రేక్ఫాస్ట్ రైడ్కి వచ్చినాం. అక్కడ విలేజ్ హోటల్ ఉందిగా సూర్యాపేట మీద, హోటల్కి టిఫిన్ చేసి మళ్ళీ వెళ్తున్నాం. అదే మాకు ఒక కమ్యూనిటీ రైడ్ ఉంది, అంటే సండేస్ వీకెండ్స్ ఉండేగా ఒక రైడ్ లెక్క వచ్చి అందరికి ఉంటుంది కదా బండ్లు తోలాలని. ఇంకా సండే ఊరికి సూర్యాపేట హైవేకి వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. ఒక 11-12 కల్లా మళ్ళీ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. అట్లా లేదు అంటే ఉన్నారు. నేను యూట్యూబర్నే, తిరుగుతూనే ఉంటా. ఇదేంటంటే లోకల్లో ఎక్కువ దూరం పోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఎక్కువ ఒక 100 కిలోమీటర్లన్నా పోవాలి రైడ్కి సండే అన్న, ఫ్రీగా ఉండాలి అనుకుంటారుగా. అందుకనే ఇది వెళ్ళి వెళ్తున్నాం. ఓకే అన్న. ఫోటో తీ ఒకటి తమ్ముళ్ళ కోసం. అక్కడ ఏది టోల్ గేట్ దగ్గర ఆగుదామా? టోల్ గేట్ దగ్గర ఆగుదామా? అక్కడ రోడ్డు మంచిగా ఉంటుంది కదా మరి. లొకేషనా? ఆన్ చేయలే, చేసినా ఆఫ్ చేసినా. వాళ్ళు అక్కడ ఆగారంట. మనం ఎంత కొట్టినా దొరకట్లేదు వాళ్ళు. పోదాం బా మరి, పోయి ఆ టోల్ గేట్ దగ్గర ఫోటోస్ తీసుకొని వెళ్దాం. తీసుకుంటావా? నేను తోలుతలే నాకు. అది స్పీడ్ పోవట్లేగా. ఇప్పుడు చూడు మిమ్మల్ని ఓవర్టేక్ చేసుకుంటూ పోతా నేను. ఎవరు? నేను ఇక్కడ పెడతా, మీరు నా ముందే వెళ్తా ఉండండి. నువ్వు వెనక్కిరా. దీని మీద వెనక్కి లాగుతూ ఉంటుంది. బాగుంది. అమ్మా ఓకే రైట్.
హెలిప్యాడ్ దగ్గర ఆగుదాం. ఆపినా అంతే 135. ఫోటో తీ ఫోటో. ఫోటో 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 ఇక్కడ ఏం కదా ఇక్కడ చైన్ లూజ్ అయింది, ఇప్పుడే అయింది అనుకుంటా. అవును కొత్తదే. వీడియో ఆన్లోనే ఉంది. దీంతో ఈ బండితో మేమైతే గ్యాప్లో ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ టోల్ గేట్ దగ్గర, ఖమ్మం టు సూర్యాపేట మధ్యలో ఉన్న టోల్ గేట్ దగ్గర నియర్ పాలేరు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఇక్కడే అయిపోయింది. వచ్చేసారా? అదే మీకోసమే ఆగిన వాళ్ళే కానీ ఫోన్ చేద్దాం అనుకున్నాం, మళ్ళీ పోనీలే అని ఇక్కడ ఫోటో తీసుకున్నాం. మీకు చెప్పినాం కానీ మీరు ఆగలేదు. టోల్ గేట్ దగ్గరే మేము మీ వెనకనే ఉన్నాం. మధ్యలో ఒక బండి ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల లేట్ అయిపోయింది. అవునా? ఓకే ఓకే వస్తున్నాంలే. ఓకే ఓకే. ఇప్పుడు ఏదో అయిందిగా. ఏం కాలేదులే. సూర్యాపేట నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అంటే మేము స్లో అయిపోయినాం ఒక 4 మెంబర్స్ వరకు. ఎందుకంటే ఫోటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి స్లో అయిపోయినాం. ఈలోపు వీళ్ళు ఖమ్మం వచ్చేసారు. మిగతా 8 మెంబర్స్ ఖమ్మం వచ్చేసారు కూడా. ఇక ఇప్పుడు మేము వెనక మళ్ళా వాళ్ళు ఎట్లా వచ్చేసారని ఇక మేము కూడా కొంచెం ముందుకు వచ్చేసినాం. ముందుకు వచ్చేసి మళ్ళీ టోల్ గేట్ దగ్గర ఫోటోస్ తీసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉండేసి ఇక మేము ఖమ్మం వచ్చేసినాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖమ్మంలోనే ఉన్నాం. ఇక నెక్స్ట్ ఈ బైక్ జావా షోరూంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ మన బైక్ మీద మనం ఇంటికి వెళ్ళిపోవడమే.